నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజ్ వివాదంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశం తీవ్ర చర్చకు దారితీసింది. తమ వ్యవస్థ ద్వారా పేపర్ లీక్ కాలేదని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ పార్లమెంటరీ కమిటీకి స్పష్టం చేశారు. ఇదే సమయంలో లీకేజ్ జరిగినప్పుడు పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని పలువురు ఎంపీలు ఎన్టీఏను గట్టిగా నిలదీశారు. ఎన్టీఏ సంస్కరణలపై ఏర్పాటైన రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల్లో దాదాపుగా 70% స్వల్పకాలిక చర్యలను ఇప్పటికే అమలు చేసినట్లు ఎన్టీఏ అధికారులు కమిటీకి వివరించారు. పేపర్ లీక్ పై సీబీఐ విచారణ నేపథ్యంలో నివేదికను కమిటీ ముందుంచాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే సీబీఐ స్వతంత్ర సంస్థ అని దాని పనిని అడ్డుకోవద్దని అధికారపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నీట్ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్టీఏలో ప్రస్తుతం 25% సిబ్బంది కొరత ఉందని, ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని కమిటీకి హామీ ఇచ్చారు. పేపర్ లీక్ ఆరోపణలతో రద్దయిన నీట్ యూజీ వైద్య విద్యా ప్రవేశ పరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజ్ వివాదంపై ఏర్పాటు చేసినటువంటి పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో తీవ్ర చర్చకు దారితీసిందని చెప్పాలి. ఎన్టీఏ ద్వారా పేపర్ లీక్ కాలేదని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ పార్లమెంటరీ కమిటీకి స్పష్టం చేశారు. అదే సమయంలో లీకేజ్ జరిగినప్పుడు పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటూ కూడా పలువురు ఎంపీలు అటు ఎన్టీఏను గట్టిగానే నిలదీసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అటు ఎన్టీఏ సంస్థ ఏదైతే సంబంధించినటువంటి సంస్కరణల పైన ఏర్పాటైనటువంటి రాధాకృష్ణన్ కమిటీ సిఫారసులు దాదాపు 70% స్వల్పకాలిక చర్యలను ఇప్పటికే అమలు చేసినట్టు కూడా ఎన్టీఏ అధికారులు కమిటీకి వివరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పేపర్ లీక్ పై సిబిఐ విచారణ నేపథ్యంలో నివేదికను కమిటీ ముందుంచాలని కూడా ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే సిబిఐ స్వతంత్ర సంస్థ అని దాని పనిని అడ్డుకోవద్దంటూ కూడా అధికార పక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నీట్ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కూడా అధికారులు వెల్లడించారు. ఎన్టీఏలో ప్రస్తుతం 25% సిబ్బంది కొరత ఉందని, ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామంటూ కూడా కమిటీకి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పేపర్ లీక్ ఆరోపణలతో రద్దయిన నీట్ యూజీ వైద్య విద్య ప్రవేశ పరీక్షను జూన్ 21న నిర్వహించబోతున్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాము, 3వ తారీఖు జరిగినటువంటి నీట్ పరీక్షకు సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ అయిందని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో రాజస్థాన్ లో ప్రశ్నాపత్రానికి సంబంధించినటువంటి ప్రాక్టిక్స్ పేపర్ కూడా దొరికినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒక్కొక్క పేపర్ ని 20,000 నుంచి 10 లక్షల వరకు కూడా అమ్ముకున్నట్టు వార్తలు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ముందుగా దీన్ని గుర్తించినటువంటి రాజస్థాన్ పోలీసులు తదుపరి ఈ లింక్ ఎక్కడ వరకు ఉందనేది కూడా పూర్తి స్థాయిలో పరిశీలించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. రాజస్థాన్ కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, దీంతో పాటుగా అనేక రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒక్క పర్సన్ నుంచి అనేక కోచింగ్ సెంటర్లకు, ట్యూటోరియల్స్ కు, కాలేజెస్ కు వాట్సాప్ లో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. అయితే దీన్ని నిగ్గు తెలిసినటువంటి పోలీసులు లీకేజ్ అయినటువంటి అంశాన్ని పరిశీలించి ఏదైతే నిజ నిర్ధారణ చేసిన తర్వాత ఎన్టీఏ త్వరగట్టిన వెంటనే ఏదైతే ఈ నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేయడం జరిగింది. వచ్చే నెల జూన్ 21వ తేదీన నీట్ పరీక్ష నిర్వహించబోతున్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ ఈ అంశం పైన పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఎంపీలు ఈ రోజు ఎన్టీఏ సంస్థ ఏదైతే ఉందో సమావేశం జరిగినప్పుడు కూడా ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ ను నిలదీసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే తమ దగ్గర నుంచి పేపర్ లీకేజ్ కాలేదని చెప్తున్నటువంటి ఎన్టీఏ అధికారులు పరీక్షను రద్దు చేశారంటూ కూడా పలువురు ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రాధాకృష్ణన్ ఇచ్చినటువంటి ఏదైతే సంస్కరణల పైన తీసుకోవాల్సిన చర్యల పైన ఎలా తీసుకున్నారు అనే అంశానికి సంబంధించి కూడా
ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా భవిష్యత్తులో ఏదైతే ఆన్లైన్ ద్వారా ఈ పరీక్షలను నిర్వహించడానికి సాధ్యాలపైన కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలంటూ కూడా పార్లమెంటరీ కమిటీ అటు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎంక్వైరీని కొనసాగించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేటందుకు గట్టి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. వచ్చే నెల 21వ తేదీన జరగబోయేటటువంటి నీట్ ఎగ్జామ్ కి సంబంధించి కూడా ఇప్పటి నుంచే తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే వంశీ, ఇప్పటి వరకు సిబిఐ ఎంక్వైరీ ఎంత వరకు వచ్చింది? ఇప్పటి వరకు ఎవరెవరిని విచారించింది సిబిఐ? దాదాపుగా 10 మంది వరకు కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా కొంత ఏదైతే విచారణ అనేది కొనసాగుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఇది ఎన్టీఏ వద్ద లీకేజ్ అయినటువంటి పరీక్షా పత్రం కాదు, ఇది బయట లీక్ అయినటువంటి అంశంగా కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో దీని వెనకాల ఒక పెద్ద చైన్ సిస్టమ్ ఉంటుందనేది కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ విచారణ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సునీత, ఎస్ వంశీ, మీరు అన్నట్లు కూడా ఖచ్చితంగా దీని వెనక ఒక చైన్ సిస్టమ్ ఉందనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే విత్ ఇన్ డేస్, ఒక చిన్న షార్ట్ టైం పీరియడ్ లోనే ఇంత లక్షల మంది పేపర్ లీక్ అయిందంటే కూడా అది మనకి ఏ స్థాయిలో చైన్ సిస్టమ్ ఉందో అర్థమవుతుంది. సో ఈ ఎన్టీఏ భద్రతా వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయని గుర్తించారు అధికారులు? అంటే ఈ అంశానికి సంబంధించి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆన్లైన్ ద్వారా పరీక్ష విధానాన్ని అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఆ విధంగా సాధ్యాల పైన కూడా కొంత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టు కూడా పార్లమెంటరీ కమిటీ అటు ఎన్టీఏ అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి కొంత వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో దీనిపైన కూడా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలనేది కూడా పార్లమెంటరీ కమిటీ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరి ఈ అంశం పైన ఎన్టీఏ సాధ్యాలను ఎలా పరిశీలించబోతుంది, భవిష్యత్తులో ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ ని నిర్వహిస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజెంట్ నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ కావడంతో కూడా దాదాపుగా 20 లక్షల మంది విద్యార్థులకు పైగా కూడా భవితవ్యం కొంత ప్రశ్నార్థకంలో పడినటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మూడ్ తోటి ఎగ్జామ్స్ కి ఇన్ని రోజులు కూడా ప్రిపేర్ అవుతారు విద్యార్థులు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కొంత ఆల్డేస్ మూడ్ లోకి వెళ్తా ఉంటారు. కాబట్టి ఒక్కసారిగా తిరిగి ఎగ్జామ్ నిర్వహించాలంటే చాలా మంది విద్యార్థులు కావచ్చు, పేరెంట్స్ కూడా కొంత డిప్రెషన్ లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే వీటికి సంబంధించి తాము ఎలాంటి ఫీజెస్ వసూలు చేయము, కానీ అడ్మిట్ కార్డును కూడా తొందరగా ఇస్తామని ఎన్టీఏ అధికారులు చెప్తున్నా కూడా ఇలాంటి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనేది కూడా కొంత ప్రజలకి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఎన్టీఏ పైన ఉంటుందన్నది కూడా మనం చెప్పాలి. సునీత, ఎస్, అయితే రీ ఎగ్జామ్ డేట్ కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా వంశీ? వచ్చే నెల జూన్ 21వ తేదీన నీట్ ఎగ్జామ్ ని తిరిగి నిర్వహిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఈ గత ఏదైతే 20 లక్షల మంది పరీక్ష రాశారో వారందరికి కూడా తిరిగి అడ్మిట్ కార్డు ఇవ్వబోతా ఉన్నారు. అటు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 70,000 మందికి పైగా కూడా ఈ అంశానికి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ రాయబోతా ఉన్నారో ఓవరాల్ గా ఈసారి మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు దేశంలోనే అందరు కలెక్టర్లతో కావచ్చు, దాంతో పాటుగా ఎస్పీలతో ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ను కూడా కేంద్ర మంత్రి నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఏవైతే ఇలాంటివన్నీ కూడా పునరావృతం కాకుండా ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం పైన కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్పీలతో కావచ్చు, జిల్లా కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలనేది కూడా ఎన్టీఏ అధికారులకు అటు కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తాను. మొత్తం మీద జూన్ 21వ తేదీన నీట్ ఎగ్జామ్ మరోసారి జరగబోతుంది సునీత. అయితే వంశీ, ఇంకొకటి ఏంటంటే కూడా ఇప్పుడు ఆల్రెడీ పరీక్ష రాసిన విద్యార్థుల్లో చాలా మట్టుకు ఆందోళన కనిపిస్తుంది. మళ్ళీ రీ ఎగ్జామ్ లో కూడా ఇలాంటి ఘటన పునరావృతం అవుతే ఏంటి అని. సో ఈ మళ్ళీ రీ ఎగ్జామ్ టైంలో ఇలాంటి ఘటనలు జరగకుండా, పేపర్ లీక్ అంశాలు కనిపించకుండా, అవి మళ్ళీ జరగకుండా ఏమైనా గట్టి చర్యలు తీసుకుంటుందా కేంద్ర ప్రభుత్వం? ఈ విషయంలో విద్యార్థులకు హామీ ఇస్తుందా? ఎందుకంటే మనం గత సంవత్సరం కూడా ఇలాంటి అంశాలనే మనం చూస్తా ఉన్నాము. పకడ్బందీ ఏర్పాట్లు చేశాము, లీకేజ్ కి ఎలాంటి అవకాశం ఉండదు అంటూ కూడా
గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. మరోసారి ఈ సంవత్సరం కూడా మనం చూస్తా ఉన్నాము. గత సంవత్సరానికి సంబంధించినటువంటి సిబిఐ ఎంక్వైరీ ఇంకా కొనసాగుతుంది. ఈ సంవత్సరం కూడా మరోసారి సిబిఐ ఎంక్వైరీ పేపర్ లీకేజ్ పైన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తాం. కానీ ఎన్టీఏ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం తమ వద్ద నుంచి పేపర్ ఏదైతే నీట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ జరగడం లేదు, కానీ బయట నుంచి జరుగుతుందంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. క్షేత్రస్థాయిలో పేపర్ ఎగ్జామ్ సెంటర్స్ కు వచ్చే ముందు కావచ్చు, ప్రింటింగ్ ప్రెస్ దగ్గర నుంచి బయటకు బయలుదేరిన తర్వాత కాలేజెస్ కి చేరుకునే సమయంలో కొంత లీకేజ్ అవుతుందంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఎన్టీఏ భద్రతా పరమైనటువంటి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ వంశీ. దయచేసి పేరెంట్స్ సపోర్టర్స్ ఎవరైనా ఉంటారో కొద్దిగా